श्रीगुरुभ्यो नमः। हरिः ओं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। दुर्गे स्मृता हरसि भीति मशेषजन्तोः स्वस्तैः स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्यदुःखभयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। కర్కాటక రాశి వారి 2026 ఆగస్టు మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఈ మాసంలో అద్భుతమైనటువంటి ప్రశాంతత, సుఖ, ఆనంద, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో నెంబర్ 1 స్థాయిలో ఉండేటువంటి రాశి కర్కాటక రాశి. అత్యున్నతమైనటువంటి శుభయోగాలు పొందుకునే రాశి కర్కాటక రాశి. ఇక్కడ తప్పకుండా ఈ రాశి వారికి శుభయోగాలు ఉన్నాయి. ప్రతి వారం ఒక అదృష్ట యోగం. మొదటి వారంలో ఉద్యోగం, రెండో వారంలో ప్రమోషన్, మూడో వారంలో వివాహం, నాలుగో వారంలో సంతానం. వెంటనే కింద వెటకారపు కామెంట్ చేయకండి. ఒకటో వారంలో కొంతమందికి ఉద్యోగం వస్తుంది. రెండో వారంలో గత 5 ఏళ్లుగా ప్రమోషన్ కోసం ప్రమోషన్ వస్తుంది. మూడో వారంలో వివాహం కోసం వివాహం అవుతుంది. నాలుగో వారంలో ఎన్నో ఏళ్లుగా దంపతులు అనేకమైనటువంటి IUF, IVF కేంద్రాలకు వెళ్ళి దత్తాత్రేయ స్వామి దేవాలయాలు, శ్రీమన్నారాయణుడు దేవాలయాలు, శివుడి యొక్క దేవాలయ దర్శనం చేసుకున్న వారికి భగవత్ కృపా కటాక్షం వలన, తల్లిదండ్రుల ఆశీర్వచన ఫలము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత వలన నాలుగో వారంలో శుభ సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇలా అర్థం చేసుకోవాలి. వెంటనే వెటకారపు కామెంట్స్ పెట్టేస్తే నాలాంటి వాడు సూటిగా సమాధానం చెప్తాడు. చాలామంది పాపం పండితులు వాళ్ళు సూటిగా సమాధానం చెప్పారు. నేను చాలా సూటిగా చెప్తాను. అనవసరమైన కొంటె మాటలకి, తుంటరి ప్రశ్నలకి టెంపర్మెంట్తో సమాధానం చెప్పగలిగేటువంటి వ్యక్తి కిరణ్ శర్మ. ఎవరు? చేబియ్యం కిరణ్ శర్మ. ఈ విషయాన్ని గమనించుకోండి. సరే, ఏదో నేను పొగరుగా చెప్పట్లా. వినదగునెవ్వరు చెప్పినవి అంటే వెంటనే దాన్ని రియాక్ట్ అవ్వకుండా కాస్త ఆలోచించి కామెంట్ పెట్టాలి. కామెంట్స్ కావాలి మాకు. మేము ఇంకా మంచి ఫలితాలు చెప్పడానికి, ఇంకా మేము కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి, మీ నుంచి కొత్త విషయాలు, జ్యోతిష్య ప్రధానమైన విషయాలు తెలిసి దేశానికి, ప్రపంచానికి, రైతులకి, ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఒక మంచి మాట చెప్పడానికి మీలాంటి వాళ్ళ సూచనలు, సలహాలు తప్పకుండా కావాలి. దాన్ని ఫాలో అవుతాను. నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఆ వ్యక్తికి లోక కళ్యాణం కోసం ఒక ప్రశ్న అడిగితే దాని ధర్మ సందేహంగా నేను యూట్యూబ్లో చెప్తుంటాను. మీ పేరు చెప్పి చెప్తుంటాను. అటువంటి కామెంట్స్ కావాలి, విమర్శ కావాలి, సద్విమర్శ కావాలి. నన్ను నేను మార్చుకొని కొత్త విషయాలు చెప్పేటువంటి విమర్శ నాకు కావాలి. సరే, సోది ఎక్కువైంది కదా. ఏదేమైనా ఈ వారంలో మీకు అద్భుతమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారం లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనయోగం. రావలసిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవాళ ధనాన్ని ఇచ్చేసే ప్రయత్నం, వ్యాపారపరంగా లాభాలు. ఏమేమి వ్యాపారాలు ఉంటాయి? కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారంలోను, ముద్రణాలయంలోను. ఈవెంట్ చేసేవారికి అనుకూలవంతమైన స్థితి. మత్స్యకారులకి లాభం. ప్రజలు చేపలు చెల్లే వారికి అద్భుతం.
రైతన్నలకి బ్రహ్మాండమైన పంట. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వివాహ యోగం, సంతాన యోగం ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, అనేకమైనటువంటి శుభయోగాలు. తప్పకుండా సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఇంట్లో పెళ్లి ఉత్సవం జరుగుతుంది. మంచి వేడుకలు, షష్ఠపూర్తి మహోత్సవాలు, బారసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో, స్వదేశంలో లాభాలు. రాజకీయ నాయకులకి మంచి పదవి లభించడం. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటులకి, బుల్లితెర నటులకి, చిత్రం విడుదల చేసిన, చిత్ర నిర్మాణం ప్రారంభం చేసిన విపరీతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు. వస్తు, వాహన, వజ్ర, సువర్ణాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది. రోగనాశనం, రుణవిమోచనం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రుల సమాగమం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు కూడా లాభాన్ని పొందుకునే అవకాశం. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, శుభయోగం. ఇలా అనేకమైనటువంటి శుభ ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ మాసం, ప్రతి మాసం మీకు ఆనందకరమైనటువంటి శుభయోగాల పరంపర పొందాలని, ఈ మాసం ప్రతి మాసం మీకు ఆనందకరమైన శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. కాబట్టి తప్పకుండా చూసుకోండి. అలాగే భగవద్గీత పారాయణం మొదటి 2 వారాల్లో అసలు ప్రతిరోజు భగవద్గీత చదువుకోవాలి. మొదటి 2 వారాలు ఈ మాసంలో మాత్రం తప్పకుండా భగవద్గీత పారాయణం, నచ్చిన అధ్యాయం, నచ్చిన రోజులు తప్పకుండా పారాయణం చేయాలి. అలాగే పెసర్లు, ఉలవలు దానంగా ఇవ్వండి. తల్లిదండ్రులను పూజించే ప్రయత్నం చేయండి. లక్ష్మీ నృసింహస్వామిని లలితాపారాయణం చేసుకోవడం మంచిది. ఈశ్వర అభిషేకం శుభయోగాన్ని కలిగిస్తుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి లాభసాటి వ్యవహారం 3-4 వారాలు. అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే మొదటి 2 వారాల కన్నా తర్వాత 2 వారాల్లో బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు. పుణ్యకార్యాచరణ, ధనయోగం, ఐశ్వర్యం, వివాహయోగం, సంతానయోగం, ఆస్తి పంపకాలు. అసలు మీ ఆలోచనకు అందినటువంటి శుభయోగాలు కూడా ఉన్నాయి. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం, షష్ఠిపూర్తి మహోత్సవం, బారసాల మహోత్సవం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇలా అన్ని రకాల శుభ ఆనంద ప్రయోజనాలు పొందుకునే అదృష్టం చెప్పబడుతోంది. కాబట్టి మొదటి 2 వారాల్లో జాగ్రత్తగా ఎక్కువగా భగవన్నామస్మరణ చేసుకుంటూ, తదుపరి 2 వారాల్లో పెద్దవాళ్ళని అనుసరిస్తూ, శుభకార్యాచరణకి ముందడుగు వేస్తూ ధనము, ఆనందం, ఆరోగ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ మంచి విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి స్థిరమైనటువంటి యోగ్యత ఏర్పడుతుంది. ఈ మాసము ప్రతి మాసం కూడా సమస్తమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య లాభాలు పొందుకోవడం, ఇలా ప్రతి విషయంలో మీకు సుఖ, సంపద, ఆనంద యోగాలన్నీ కూడా 3-4 వారాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించుకుంటూ మీ యొక్క మాస ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ